మనోరంజని న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. వెల్కమ్ టు మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్. బైన్సా పట్టణంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో జి రామ్జీ చట్ట ప్రతుల దహనం జరిగింది. ప్రజల ఉపాధిని దెబ్బతీసే కొత్త ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రాజు నేతృత్వంలో ఈ ఆందోళన జరిగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద జి రామ్జీ చట్ట ప్రతులను దహనం చేసిన జి రాజు మాట్లాడుతూ దేశంలోని పేద బడుగు బలహీన వర్గాల ఉపాధిని కేంద్ర ప్రభుత్వం క్రమంగా హరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. గడిచిన కాలంలో ప్రజలకు ఉపాధి కల్పించిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని బలహీనపరిచి దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం ప్రజలపై ద్రోహమని ఆయన అన్నారు. 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలనే నిబంధన ద్వారా భవిష్యత్తులో ఉపాధి హక్కునే రద్దు చేయాలనే ఉద్దేశం కనిపిస్తోందని జిరాజు పేర్కొన్నారు. ఉపాధి హక్కు రద్దు చేసే ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కఠిన పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు దీనాజీ, గంగాధర్, సాయినాథ్, బాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చిన పాత ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా జి రామ్జీ అనే పేరు మీద చట్టం తీసుకొస్తున్నది. ఈ చట్టం వల్ల ప్రజలకు ఉపాధి కరువైతుంది కాబట్టి అఖిల భారత రైతు కూలీ సంఘం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాత ఉపాధి హామీ చట్టం ప్రకారం పని అడిగితే పని అందరికీ ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉండేది, అడిగే హక్కు అనేది ప్రజలకు ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఆ హక్కు అనేది పోతున్నది. అలాగే నిధులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 40% నిధులు భరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో రూపొందించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు అనేటివి రాకుండా రేపు కేంద్రం ఇచ్చే నిధులతోని పథకం నడవలేక రేపు ఈ ఉపాధి హామీ పని అనేది బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాగే మొత్తము దేశవ్యాప్తంగా కూడా అనేక మంది పేదలు ఉపాధి హామీ పని పైన ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఉపాధి హామీ చట్టంలో ఉన్న వాటిని అలాగే ఉంచి ఇంకా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.